హరే కృష్ణ. శ్లోక నంబర్ 13. తత శంఖాశ్చ భేర్యశ్చ ప్రణవానకగోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములోభవత్. తాత్పర్యము: అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, భేరులు, శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగించబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరము అయ్యెను. శ్లోక నంబర్ 14. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మథుః. ఎదుటి పక్షమున తెల్లని గుర్రాలతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించిరి. భాష్యము: భీష్మదేవుడు పూరించిన శంఖముకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములు అని వర్ణించబడెను. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖాల ధ్వని సూచించును. జయస్తు పాండుపుత్రానాం యేషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణ భగవానుని సహచర్యము చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూను ఒంటరిగా నివసించదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవాను శంఖము నుండి వెలువడిన దివ్య ధ్వనులు సూచించినట్లు విజయము మరియు సంపదలు, అదృష్టము అర్జునుని కొరకై వేచి చూస్తుండెను. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునుడికి ఇవ్వబడెను. ముల్లోకాలలో దానిని ఎక్కడకు తోలుకెళ్ళినను అది దిక్కులన్నింటినీ జయించగల సామర్థ్యమును కలిగి ఉండునను విషయమును సూచించెను. శ్లోక నంబర్ 15. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దదౌ మహాశంఖం భీమకర్మావృకోధరః. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అను తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తము అను తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు, ఘనమైన కార్యములను చేయువాడు అయిన భీముడు పౌండ్రము అను తన మహాశంఖమును పూరించెను. భాష్యము: ఇంద్రియాలన్నింటికి స్వామి అయినందున శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో హృషికేశుడుగా పిలువబడెను. జీవులందరూ అతని అంశలగుట చేత ఆ జీవుల సమస్త ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశాలే అగును. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాలను పరిగణించకపోవుట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచుకొందురు. భగవానుడు జీవుల హృదయములో స్థితుడై వారి ఇంద్రియాలను నియంత్రించును. ఏమైనను అట్లు అతడు జీవుని శరణాగతి ననుసరించి నియంత్రించును. కాని శుద్ధ భక్తుని విషయములో అతడే స్వయముగా వారి ఇంద్రియాలను నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామములో భగవానుడు స్వయంగా అర్జునుడి ఆధ్యాత్మిక ఇంద్రియాలను నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అను ప్రత్యేక నామముతో పేర్కొనబడును. భగవానుని వివిధ కార్యాలను అనుసరించి అతనికి వివిధ నామాలు ఏర్పడెను. ఉదాహరణకు మధు అని రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు నామము ఏర్పడెను. అతడు గోవులను మరియు ఇంద్రియాలకు కూడా ఆనందమును కలిగించుట చేత గోవిందుడు అను నామము కలిగెను.
వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వాసుదేవుడు అని నామము కలిగెను. దేవకి దేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీ నందనను నామము కలిగెను. బృందావనములో యశోదకు బాల్యలీలలను దర్శించుకొను అవకాశమును కలిగించుట చేత యశోదనందన అను నామము కలిగెను. మిత్రుడైన అర్జునికి సారథిగా ఉండుట చేత పార్థసారథి అను నామము కూడా కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగములో అర్జునుడికి బోధించుట చేత ఋషికేశ అను నామము ఏర్పడెను. ధర్మరాజు చేపట్టు వివిధ యాగముల నిర్వహణలకు కావలసిన సంపదను అర్జించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకంలో ధనంజయుడుగా పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోదరుడుగా తెలుపబడెను. ఎందుకనగా అతడు అపరిమితముగా భుజించుటయే కాకుండా అందుకు తగినట్లుగా హిడింబాసుర వధ వంటి గొప్ప కార్యాలను కూడా చేసి ఉండెను. అట్లు పాండవ పక్షములోని శ్రీకృష్ణ భగవానునితో మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూరించబడిన వారి ప్రత్యేక శంఖాలు యోధులకు ఉత్సాహంను కలిగించెను. ప్రతిపక్షాన అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. కనుకనే వారికి యుద్ధములో ఓటమి తప్పదని ముందుగానే నిర్ధారించబడెను. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడెను. శ్లోక నంబర్ 16, 17 and 18. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. తాత్పర్యము: కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖాలను పూరించిరి. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, మహా భుజపరాక్రమము గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖములను పూరించిరి. భాష్యము: అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించుట అనే అధర్మయోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేసెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామములో సంహరించబడునను సంకేతాలు అదివరకే సుస్పష్టముగా సూచించబడును. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనుమల వరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశాల నుండి విచ్చేసిన రాజులందరూ యుద్ధరంగములో నిలిచి ఉండిరి. వారందరికీ మృత్యువు తప్పదు. ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచనలను ప్రోత్సహించుట చేత అతడే ఈ విపత్తులకన్నిటికీ కారణమయ్యెను. శ్లోక నంబర్ 19. సఘోషో దార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యెను. అది భూమ్యాకాశములను రెండింటినీ ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. భాష్యము: దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను పూరించినప్పుడు పాండవ పక్షము వారి హృదయాలు ఛేదించబడలేదు.
అట్లు ఎట్టి సన్నివేశాలు పేర్కొనబడలేదు. కాని పాండవపక్షపు వారి ధ్వని ప్రతిధ్వనులతో ధృతరాష్ట్రుని పుత్రుల హృదయాలు తేజించబడినని బ్రద్దలయ్యనని ఈ ప్రత్యేక శ్లోకంలో చెప్పబడిను. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల విశ్వాసమే అందుకు కారణము. దేవాదిదేవుని శరణు వేడినట్టి వారికి ఎట్టి ఘోర విపత్తు సంభవించినను భయము చెందనవసరం లేదు. శ్లోక నంబర్ 20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. తాత్పర్యము: ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యెను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యాలను పలికెను. భాష్యము: యుద్ధము కొంత సమయంలో ఆరంభము కాబోతుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షాదేశాలను అనుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనావ్యూహ రచనను చూచి ధృతరాష్ట్ర పుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా పై వాక్యాల ద్వారా తెలియబడును. అర్జునుడి ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరొక సంకేతము. ఎందుకనగా రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడు విజయమును సాధించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురును కూడా అర్జునునికి తోడ్పడుట కొరకే అతని రథముపై నిలిచిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడ అతని నిత్య సేవకుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచరి అయిన సీతాదేవి అంటే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. కనుక అర్జునుడు ఏ విధముగాను శత్రువులను గూర్చి భయపడనవసరము లేదు. అట్లే ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గనిర్దేశమును అందించుట కొరకై ప్రత్యక్షముగా నిలిచి ఉండెను. ఆ విధముగా యుద్ధమును నిర్వహించుటకు కావలసిన సమస్త ఉత్తమ సమాచారమంతయు అర్జునుడికి సమకూరి ఉండెను. ఆ విధముగా తన నిత్య సహచర భక్తుని కొరకు భగవానుని చేత ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన పరిస్థితులన్నీ కూడా విజయము తథ్యము అని సూచిస్తుండెను. శ్లోక నంబర్ 21 and 22. అర్జున ఉవాచ సేనయోరుభయోర్ధర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యమస్మిన్ రణసముద్యమే. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉండెనో చూడగలుగుదును. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు అయినను తన అవ్యాజ కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. అతడు తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో ఎన్నడూనూ విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతుడిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుడి ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. అట్లు నడుచుకొనుటకు భగవానుడు సంకోచించనందున అతడు అచ్యుతునిగా సంబోధించబడెను.
అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్యస్థితికి అది ఏ విధముగానూ భంగము కలుగదు. అతడు అన్ని స్థితులలో దేవాదిదేవుడే మరియు సమస్త అధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ సంబంధము దివ్యము మరియు గొప్ప మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవ కొరకై సిద్ధముగా ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తుని ఎలాగైనను సేవించుకొని అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురుచూచును. అతడు ఆజ్ఞాపించువానిగా ఉండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించున్నట్లుగా ఉన్నత స్థానమును స్వీకరించగలిగినచో అతడు మరింత అధికముగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభువు అగుట చేత అందరూ అతని ఆజ్ఞలకు లోబడియై ఉందురు. ఎవరును అతడిని ఆజ్ఞాపించినట్లుగా ఉన్నత స్థితిలో ఉండలేరు. ఏమైనను అతడు సర్వావస్థలలో అచ్యుతుడైన ప్రభువు అయినప్పటికీ శుద్ధభక్తుడు తనను ఆజ్ఞాపించినట్లుగా కనిపించినచో దివ్యానందమును అనుభవించును. అర్జునుడు శుద్ధ భగవద్భక్తునిగా తన దాయాదులతో మరియు సోదరులతో యుద్ధము చేయుటను వాంఛించలేదు. కాని ఏ విధమైన శాంతి రాయబారాలకు సమ్మతించని దుర్యోధనుని మొండి వైఖరి చేతనే అతను బలవంతముగా రణరంగముకు రావలసి వచ్చెను. అందుచేత అతడు యుద్ధరంగమున నాయకత్వం వహిస్తున్న ప్రముఖ వ్యక్తులెవరెవరో చూచుట కొరకై ఆరాటపడెను. యుద్ధరంగమున శాంతియత్నము అనే ప్రశ్నే ఉదయించుకున్నను వారికి తిరిగి అతడు చూడదలిచెదను. అట్లే అతడు అవాంఛనీయమైన యుద్ధమును వారు ఎంతగా వాంఛిస్తుండిరో కూడా చూడదలిచెను. శ్లోక నంబర్ 23. యోత్స్య మానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ వృద్ధే ప్రియచికీర్షవః. తాత్పర్యము: దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును చేకూర్చదలచి యుద్ధము చేయుట కొరకై ఇక్కడకు విచ్చేసిన వారిని నేను చూచెదను. భాష్యము: దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో దుష్ట ప్రణాళికలతో పాండవుల రాజ్యమును ఆక్రమించదలచిన విషయము సర్వవిదితమే. కనుక దుర్యోధనుని పక్షాన చేరి వ్యక్తులందరూ ఒకే కోవకు చెందిన వారై ఉండవలెను. అర్జునుడు యుద్ధమును ఆరంభించుటకు ముందు అక్కడ ఎవరెవరు సమకూడి ఉండిరో ఎరుగుటకు యుద్ధరంగంలోని వారిని చూడదలిచెను. అంతేకాని అతనికి వారితో శాంతిమంతనాలు జరుపు ఉద్దేశం ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తమ వైపున ఉండుట చేత విజయము తథ్యము అను పూర్తి విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదురించబోనున్న వారి శక్తిని అంచనా వేసేందుకు అర్జునుడు వారిని తిరిగి చూడదలిచెను అనేది కూడా వాస్తవము. శ్లోకం నంబర్ 24. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. తాత్పర్యము: సంజయుడు పలికెను, ఓ భారత, అర్జునునిచే ఆ విధముగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షాలకు చెందిన సేనల నడుమ నిలిపెను. భాష్యము: ఈ శ్లోకములో అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్ర. నిద్రను జయించినవాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము అను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రి చేత నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయించగలిగెను. శ్రీకృష్ణుడు శుద్ధ భక్తుడగుట చేత అతని శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరించకుండెను.
అదే భక్తుని స్వభావము. నిద్రలోనైనా లేదా మెలకువలోనైనా భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని నామరూప గుణ లీలలను స్మరించకుండా ఉండలేడు. ఆ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుడినే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములను రెండింటినీ సులభముగా జయించగలుగును. అదే కృష్ణ చైతన్యము లేదా సమాధిగా పిలవబడును. జీవులందరి ఇంద్రియాలను మనస్సులను నిర్దేశించు హృషికేశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల నడుమ రథము నిలుపుము అనుటలో అర్జునుడి ఉద్దేశమును గ్రహించగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ విధముగా పలికెను. హరే కృష్ణ.